అందరికీ నమస్కారం. మై డియర్ స్టూడెంట్స్, మీ అందరికీ ఎస్ఐ హిందీ టీచింగ్ టీవీ తరఫున స్వాగతం, సుస్వాగతం. సాధారణంగా ఈరోజు పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి పార్ట్ 3 చెప్పబోతున్నాను. సాధారణంగా దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు ఎవరు, అని ఏం చేశారు, అని ఎక్కడ పుట్టారు, మన ఎడ్యుకేషన్ ఏంటి అనేది వెనక క్లాసులో చెప్పాను. అదేవిధంగా పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు ఏ విధంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశాన్ని, మన సంస్కృతిని ఏ విధంగా కాపాడాలనుకుంటున్నారో ఈ లెసన్ ద్వారా చెప్తాను. జాగ్రత్తగా వినండి. दीन दयाल उपाध्याय की अवधारणा थी कि आज़ादी के बाद भारत के विकास का आधार अपनी भारतीय संस्कृति न कि अंग्रेजों द्वारा छोड़ी गई पश्चिमी विचारधारा. संस्कृति जिस तरह से आज़ादी के बाद दीन दयाल उपाध्याय जी का सोच था, अंग्रेज़ लोगों ने जिस तरह से पश्चिमी कल्चर को हमारे लिए छोड़ दिया है, उसको नहीं अपनाना है. अपनी संस्कृति जो इंडियन संस्कृति है उसको अपनाना है. ఇది భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇండియన్ కల్చర్ని అవలంబించాలా, పాశ్చాత్య కల్చర్ని అవలంబించాలా అనే ఉద్దేశంతో ఎట్లా అయినా సరే మన ఇండియన్ కల్చర్ని అవలంబించేటట్టు చేయాలి అని చెప్పేటటువంటి గొప్ప ఉద్దేశంతో దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు పనిచేశారు. हालांकि भारत में लोकतंत्र आज़ादी के तुरंत बाद स्थापित कर दिया था, परंतु दीनदयाल उपाध्याय के मन में यह आशंका थी कि लंबे वर्षों की गुलामी के बाद भारत ऐसी नहीं कर पाएगा. उनका विचार था कि लोकतंत्र भारत का जन्मसिद्ध अधिकार है, ना कि पश्चिमी अंग्रेजों का एक उपहार. సాధారణంగా దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి యొక్క ఆలోచన ఏంటి అంటే, ఆంగ్లేయులు మన మీద శాసనం చేశారు, రాజ్యాధికారాన్ని చేసుకున్నారు, మనల్ని పరిపాలించారు. వాళ్ళు చేసినటువంటి కష్టాలు, వాళ్ళు మా మీద పడినటువంటి ఆ బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చూసిన తర్వాత ఎవ్వడు కూడా పాశ్చాత్య సంస్కృతిని, అంగ్రేజీ వాళ్ళ సంస్కృతిని ఎవరు కూడా దగ్గరికి తీసుకోరు అని చెప్పే ఉద్దేశంతో పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు అనుకుంటున్నారు. అదేవిధంగా ఇండియన్ కల్చర్లో ఉన్నటువంటి గొప్పతనాన్ని ఈ సందర్భంగా చెప్తున్నారు. మనం జాగ్రత్తగా విందాం. वे इस बात पर भी बल दिया करते थे कि कर्मचारियों और मजदूरों को भी सरकार की शिकायतों के समाधान पर ध्यान देना चाहिए. उनका विचार था कि प्रत्येक व्यक्ति का सम्मान करना प्रशासन का कर्तव्य होना चाहिए. उनके अनुसार लोकतंत्र अपनी सीमाओं से परे नहीं जाना चाहिए और जनता की राय, उनका विश्वास और धर्म के आलोक में सुनिश्चित करना चाहिए. చిన్న స్థాయి ఉద్యోగి నుండి పై స్థాయి ఉద్యోగి వరకు కూడాను మనిషిని మనిషిలాగా చూడాలి. 4th గ్రేడ్ జాబ్ హోల్డర్ అయినా సరే, ఫస్ట్ క్లాస్ జాబ్ హోల్డర్కైనా సరే, ఫస్ట్ క్లాస్ జాబ్ హోల్డర్కి ఏ విధంగా గౌరవం ఇస్తామో అదే 4th గ్రేడ్ జాబ్ హోల్డర్కి ఆల్సో అదే విధమైనటువంటి గౌరవం ఇవ్వాలి. ప్రతి మనిషికి ప్రత్యేకమైనటువంటి గౌరవం అనేది ఉండాలి. అట్లా ఉన్నప్పుడే మన భారతదేశ సంస్కృతి పెరుగుతుంది, మన భారతదేశ జనాభా
రెస్పెక్ట్ అనేది ఇంకా బాగా పెరిగిపోతుంది. మనం అంటే ఏంటో ప్రతి మనిషికి ఎప్పుడైతే గౌరవం ఇవ్వబడుతుందో, ప్రతి మనిషి గౌరవంగా ఎప్పుడు బతకగలుగుతాడో అప్పుడు తనకు తాను ఒక గొప్పగా ఊహించుకొని ఒకళ్ళ కంటే గొప్పగా బతకాలనే ఉద్దేశంతో ముందుకెళ్ళిపోతాడు. అలాంటి అవకాశాన్ని మనం సదవకాశాన్ని ఇవ్వాలి అని చెప్పి ఇక్కడ కవి చెప్తా ఉన్నారు దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు. दीन दयाल द्वारा स्थापित एकात्मा मानववाद की अवधारणा पर आधारित राजनीतिक दर्शन भारतीय जनसंघ वर्तमान भारतीय जनता पार्टी की देन है. दीन दयाल द्वारा స్థాపించబడినటువంటి ఏకాత్మ మానవవాद हर एक मन में हर एक मनुष्य में ప్రతి ఒక్క మనిషిలో కూడాను భగవంతుడు అనేటువంటి ఒక్కడే ఉంటాడు. ఏకాత్మవాద్ ఆత్మ పరమాత్మ అనేది ఉంటుంది కంపల్సరిగా. మనం చనిపోయిన తర్వాత కూడా స్వర్గానికి నరకానికి వెళ్తాము. బతుకున్నంతకాలం అందరితో హ్యాపీగా మంచిగా సంతోషంగా ఉండాలి అని చెప్పి ఈ యొక్క మెయిన్ ఉద్దేశం. దీనికి కర్త కర్మ క్రియ ఇవాళ జనతా పార్టీ ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ, ఆ పార్టీ దీనికి పురుడు పోసింది అని చెప్పి చెప్తున్నారు కవి. उनके अनुसार एकात्मा मानववाद प्रत्येक मनुष्य के शरीर, मन, बुद्धि और आत्मा का एक एकीकृत कार्यक्रम है. एकात्मा मानववाद అంటే బుద్ధి శరీరము అంగాలన్నీ కూడాను ఒకే రకంగా పనిచేసే విధంగా ఉండాలి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. उन्होंने कहा कि एक स्वतंत्र राष्ट्र के रूप में भारत पश्चिमी अवधारणाओं जैसे व्यक्तिवाद, लोकतंत्र, समाजवाद, साम्यवाद और पूंजीवाद और निर्भर नहीं हो सकता है. उनका विचार था कि भारतीय मेधा पश्चिमी सिद्धांतों और विचारधाराओं से घुटने महसूस कर रही है. परिणाम स्वरूप मौलिक भारतीय विचारधारा के विकास और विस्तार में बहुत बाधा आ रही है. ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం ఆలోచిస్తాడు అంటే, ఏమైనా అన్నం ఉంటే ఎవరు లేకపోతే పర్లేదులే హోటల్కే తిందామని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంట్లో వండుకుందామని చెప్పి ఆలోచించట్లేదు. సపోజ్ ఏదైనా మనకు కావాల్సింది దొరకకపోతే పర్లేదులే బయటికి వెళ్ళి మల్టీ మాల్స్లో తెచ్చుకోవచ్చులే అనుకుంటున్నాడు. ఇలా ప్రతి విషయం కనుక ఆయన అట్లానే ఆలోచించుకుంటూ పోతూ ఉంటే లాస్ట్కి మానవ జీవితానికి, మానవ మనుగడికి ఇబ్బంది వస్తుంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మానవ జీవితం ఏదైతే ఉందో ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడి అందరికీ సమాన హోదాలతోటి సంతోషంగా బతకాలన్నది ఈయన యొక్క ఉద్దేశము. అదేవిధంగా వ్యక్తివాదం ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. లోకతంత్ర అందరూ ఒకటే, లౌకికవాదం మీద ఎక్కువ ధ్యాస పెట్టాలి. సమాజవాద్ అంటే సమాజంలో ఉండేటువంటి, సమాజంలో పెద్దవాళ్ళు ఉంటారు, చిన్నవాళ్ళు ఉంటారు. పెద్దవాళ్ళు చెప్పింది చిన్నవాళ్ళు వినాలి. ఇలాంటి సమాజం ఉంటుంది. ఒక సమాజంలో నుంచే రాష్ట్రం పుట్టింది, సమాజంలో నుంచి పార్టీలు పుట్టుకొచ్చినాయి, సమాజంలో నుంచి పంచాయతీ వ్యవస్థలు పుట్టుకొచ్చినాయి, సమాజంలో నుంచి గవర్నమెంట్ పుట్టుకొచ్చినాయి. సమాజం లేనిది మానవుడు లేడు. మానవుడు సమాజ సంఘజీవి అని చెప్తూ ఉంటాడు. నెక్స్ట్ సామ్యవాద దేశం అది బాగా కష్టపడే దేశం. పూంజీవాద్ पर निर्भर नहीं हो सकता. డబ్బున్న వాళ్ళ మీద ఎప్పుడు కూడా మన దేశం ఆధారపడి ఉండదు. उनका विचार था कि भारतीय मेधा पश्चिमी सिद्धांतों और विचारधाराओं से घुटने महसूस कर रही है. परिणाम स्वरूप मौलिक भारतीय विचारधारा के विकास और विस्तार में बहुत बाधा आ रही है. అంటే మన ఇండియన్ కల్చర్ ఏదైతే ఉందో అది కొంచెం తగ్గి పాశ్చాత్య కల్చర్ అనేది కొంచెం పెరిగిపోతుంది. అది కొంచెం తగ్గించుకోవాలి. సాధారణంగా ఇవాళ సిచ్యువేషన్సే అట్లా ఉన్నాయి. ప్రతి విషయంలో కూడాను ఎవరో ఒకళ్ళు కలగజేసుకుంటారు, దాన్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. అంటే ఏమైనా సామ్యవాదం, లౌకికవాదం, మాయిజం, అదేవిధంగా సంతోషం, అందరితో కలిసికట్టుగా ఉండగలిగినప్పుడు,
అందరితో కలిసికట్టుగా మంచిగా మన పని మనం సైలెంట్గా చేసుకుపోయినప్పుడు మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఇదంతా కూడాను మరి గాంధీజీ మన పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పడం జరుగుతోంది. 19 డిసెంబర్ 1947 సంవత్సరంలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు చనిపోయారు. జనసంఘ అధ్యక్ష అయ్యారు. తర్వాత नीति के कुछ ही मंजूर था। 11 फरवरी 1968 को सुबह मंगल सराय रेलवे स्टेशन पर दीनदयाल का निष्प्रणाम शरीर पाया गया। इसे सुनकर पूरा देश दुख में डूब गया। महान नेता का श्रद्धांजलि देने के लिए राजेंद्र प्रसाद मार्ग पर भीड़ उमड़ पड़ा। उन्हें 12 फरवरी 1928 को भारत के तत्कालीन राष्ट्रपति पंडित जाकिर हुसैन, प्रधानमंत्री इंदिरा गांधी और मोरारजी देसाई द्वारा श्रद्धांजलि अंकित की गई है। ఈయన 1968 సంవత్సరంలో చనిపోయారు. ఈయన పెద్ద పెద్ద పదవులను చేశారు. ఈయన దేశ ప్రజల కోసం, జాతీయతావాదం కోసం, ఇండియన్ కల్చర్ కోసం బాగా కష్టపడ్డారు. అలాంటి మహానుభావుని కోల్పోవడం వల్ల చాలామంది బాధపడ్డారు, ఇబ్బంది పడ్డారు, ఏడ్చారు. ఎనీహో పుట్టినవాడు గిట్టక మానడు, గిట్టినవాడు పుట్టక మానడు అన్నట్టుగా జరిగింది. ఎవరైనా ఏదో ఒక రోజు తప్పనిసరిగా పైకి పోవాల్సిందే. మనం అందరం మళ్ళీ ఏదో ఒక రూపంలో కిందకి రావాల్సిందే. ఎనీహో నేను చెప్పదలుచుకుంటుంది ఏంటి అంటే, మనం పండిత్ దీన్ దయాళ్ శర్మ గారిలాగా ఆలోచించగలగాలి. అలా దేశం కోసం ఏదో ఒకటి చేయగలగాలి. అప్పుడే మనం డెవలప్ అవుతామని చెప్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరూ నా ఎస్ఏ హిందీ టీచింగ్ టీవీ ఛానల్ని ఎక్కువగా లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు. అందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనసా వాచా కర్మణ మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా డెవలప్ చేస్తారని చెప్పి భావిస్తూ అల్లాదే వల్ల మీ అందరికీ థ్యాంక్స్ చెప్తూ ఇంతవరకు ఈ లెసన్ని సమాప్తం చేస్తున్నాను. మళ్ళీ రేపు ఇంకో లెసన్తో కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్.